వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బీసీ రిజర్వేషన్స్ కేవలం పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి మాత్రమే అది సంబంధం లేదు, తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కూడా ఎంతో కీలకమైంది. సో ఈ రిజర్వేషన్ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకలాగా మాట్లాడితే, కేంద్ర మంత్రులు ఇంకోలా మాట్లాడతారు, ప్రతిపక్షాలు ఒకలా మాట్లాడితే, ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సాధించి తీసుకొని వచ్చే పూచి మాదంటారు. నిజంగా దీనికి లీగల్ లిటికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం హడావిడిగా చేయబోతున్న ఈ రిజర్వేషన్ నిజంగా కోర్టులో వెళ్ళి చేరితే మళ్ళీ సంవత్సరాల తరబడి విద్యార్థులు దానికోసం నిరీక్షించే పరిస్థితులు కూడా ఎన్నో. సో అసలుకి బీసీ రిజర్వేషన్ గురించి విద్యార్థులపైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది, అసలు కేంద్ర మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉండే అధ్యక్షులు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఇక ప్రజెంట్ మనతోటి బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. విక్రమ్ గౌడ్తో. నమస్కారం. నమస్కారం మేడం. సో అసలు బీసీ రిజర్వేషన్ పైన ప్రభుత్వం స్టాండ్ ఏంటంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేసిందో, దాని తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపడం, గవర్నర్ గారి దగ్గర నుంచి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోవడం, అక్కడ నుంచి పార్లమెంట్కి రావాల్సి ఉండగా ఇప్పటికి పంపి కాల సమయం అయిపోయినా అక్కడ నుంచి పార్లమెంట్ రాకపోవడంతో బీజేపీ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోకపోవడంతో అక్కడ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రొసీజర్ చేయాలనో వాళ్ళు ముందు క్యాస్ట్ సెన్సస్ ఏదైతే కామన్ డిక్లరేషన్లో మనకు కులగణన చేస్తా అన్నారు, వాళ్ళు దాన్ని కొంచెం ఆలస్యం చేయడంతో ఇదే బీసీ సంఘాలుగా మనం అనేక మార్లు పోరాడి ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసును ముట్టడించిన తర్వాత రాహుల్ గాంధీ గారికి ఈ విషయం చేరవేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మహేష్ అన్న గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకపోతే క్యాస్ట్ సెన్సస్ చేశారు. సరే, క్యాస్ట్ సెన్సెస్లో సెన్సెస్ తప్పు చేసిరా ఒప్పు చేసిరంటే 2-3% అటు అయినా మనకి ఏంటంటే భవిష్యత్తులో ఇది ముందుకు పోవాలి. ఎందుకంటే 1931 తర్వాత ఇంతవరకు కులగణన చేసిన చరిత్ర ఎక్కడ లేదు. బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నాక మళ్ళీ ఈరోజే తెలంగాణ ప్రభుత్వం చేసిందే క్యాస్ట్ సెన్సెస్. కాబట్టి ఈ సెన్సెస్ తప్పులు ఒప్పులు చూడకుండా బీసీలకు రావాల్సిన వాటా, ఎందుకంటే గతంలో 2018లో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో అప్పుడు కొత్త మున్సిపల్ చట్టం తెచ్చింది. కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు ఏమైందంటే, అంతకుముందు బీసీలకు స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు ఉండే. ఆ 34% రిజర్వేషన్లు కాస్త 22%కి తగ్గిపోయినప్పుడు వారు కోర్టుకు వెళ్ళారము, తర్వాత జీవో తీయడము, అది తర్వాత కోర్టు దాన్ని విత్డ్రా చేసుకోమడం, దాంతో 34% కాస్త 22% పడిపోయింది. మరికొన్ని జిల్లాల్లో 18%కే పడిపోయింది. కాబట్టి బీసీలు ఉన్నది 60%, మా రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మేము ఆ రోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు పోతే హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే, అసలు మీ డేటా లేకుండా వితౌట్ బీసీ పాపులేషన్ డేటా లేదు, మీకు కోటా ఎలా పెంచాలనే అంశం వారు తెర మీదకి తెచ్చారు. అంతలోనే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మేము అన్ని పార్టీలో ఉన్న కాంగ్రెస్ వారికి, బీఆర్ఎస్ వారికి, బీజేపీ వారికి మేనిఫెస్టోలో క్యాస్ట్ సెన్సెస్ అంశం చేర్చండి, ఎందుకంటే మాకు ఇలా అన్యాయం అయింది కాబట్టి మా కులగణన లెక్కలు ఉంటే కోర్టు కూడా ప్రశ్నించింది కాబట్టి మాకు రావాల్సిన హక్కు మాకు వస్తుందని క్యాస్ట్ సెన్సెస్ పెట్టమంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డాక 10 నెలల తర్వాత మేము ఒత్తిడి తీసుకొస్తే క్యాస్ట్ సెన్సెస్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి విక్రమ్ గారు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరి దృష్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి, క్యాస్ట్ సెన్సెస్కి మాత్రమే ముడిపడి చూస్తున్నారు. నిజంగా ఇక్కడితో ఆగిపోయే అంశం కాదు. ఫర్దర్ పిల్లలకి కాలేజు, యూనివర్సిటీ రిజర్వేషన్కి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, తర్వాత వాళ్ళకి మిగతా ఏదైనా స్కీమ్స్ వస్తే కూడా దానికి సంబంధించిన విషయం. కానీ ఎక్కడ దీనిపైన చర్చ లేదు. కేవలం రాజకీయ కోణంగా మాత్రమే ఎందుకు బీసీ కులగణన గురించి చూస్తున్నారు? మీరు కావ్య గారు మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే కేవలం ఇది పంచాయతీరాజ్ ఎలక్షన్స్కే కాదు. యాక్చువల్గా ఫస్ట్ బిల్లు ముసాయిదాలో లోకల్ బాడీస్తో పాటు ప్రభుత్వం పంపింది ఇక్కడ నుంచి విద్యా ఉద్యోగాలలో కూడా బీసీలకు 42% ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో మండల్ కమిషన్ సిఫారసు ప్రకారం కేవలం 27% అత్యవసర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదేవిధంగా ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ కేవలం బీసీలపైనే రుద్దిర్రు. కాబట్టి 42% విద్యా ఉద్యోగ రాజకీయ, అది కూడా లోకల్ బాడీ, మనకి ఇక్కడ పార్లమెంట్లో లేవు, అసెంబ్లీలో మాకు లేవు, కేవలం స్థానిక సంస్థలలో. అది కూడా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కూడా 1992 దాకా లేవు. 73-74 సవరణ చేసి 243D(1) ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉంటే వారికి అంత ఇవ్వాలన్నది. అదేవిధంగా D3 ప్రకారం 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చింది. D6 ప్రకారం బీసీ పాపులేషన్ వారి స్థితిగతులను బట్టి ట్రిబల్ టెస్ట్ పెట్టి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 34% అప్పుడు 1994లో ఇక్కడ ఏదైతే అప్పటి ప్రభుత్వం మున్సిపల్ చట్టం చేసిందో దాని ప్రకారం బీసీలకు 34% స్టాండ్ అయినాయి. అది 2013లో కృష్ణమూర్తి అనే వాళ్ళు కేసు దాన్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే ఇందిరా సాహాని కేసు జడ్జిమెంట్ని పెట్టుకొని కోర్టుకు పోదామనుకుంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టు ఏమన్నదంటే, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరలో వచ్చి మీరు క్యాస్ట్ సెన్సెస్ కుదరదు కాబట్టి ఈసారి నడిపేయండి అన్నది. 2018 దాకా కూడా మనకు ఎటువంటి డోకా లేకుండే. 2018లో ఏదైతే చట్టం తెచ్చారో తెచ్చిన తర్వాత మాకు
ఇలా అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసిన తర్వాత ఇప్పుడు బిల్లు సజావిగానే పోయింది. ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా పోయిందో కరెక్ట్గా న్యాయబద్ధంగా పోయింది. దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ పెడుతున్నారు. తెలిసిందే అందరికీ, కేంద్రంలో ఉందే బీజేపీ ప్రభుత్వమే. ఇక్కడ ఉండే బీజేపీ అధ్యక్షుడు ఆయన నోటి త్రూ ఆయన్నే అసలుకి ఇది చట్టానికి విరుద్ధంగా ఉంటది, అయ్యే అవకాశం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ అదే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి లేదు నేను సాధించుకొని తీసుకొని వస్తాను బండి సంజయ్ ఇంకొక మాట. అసలుకి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అంటే వీళ్ళకి ఏంటంటే బీసీలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేదంటే ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అసలుకి ఏం జరుగుతుంది అంటే ఏంటంటే బీసీల దగ్గరికి వచ్చే వరకే చట్టాలు ఇవన్నీ ఇలా గుర్తొస్తాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిర్రు, అది భారత రాజ్యాంగానికే విరుద్ధం. రిజర్వేషన్లు అనే అంశం, రిజర్వేషన్లు అనే పదమే అసమానతలకు గురైన వాళ్ళకు, అంటరాంతరానికి గురైన వాళ్ళకు, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానికి రిజర్వేషన్ పెట్టాలి. నిజంగా మీరు వాళ్ళకి పెట్టదలుచుకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి. కానీ 10% రిజర్వేషన్స్ ఏ కోణంలో పెట్టిర్రు అంటే ఎటువంటి డేటా లేదు, అదేవిధంగా ఎటువంటి త్రిబుల్ టెస్టు లేదు. రాజ్యాంగాన్ని 103వ సవరణ చేసి 103 అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో చట్టం తెచ్చి ఎవరు కూడా కోట్లకు పోతే ఇబ్బంది లేకుండా వాళ్ళకేమో 10% తెచ్చారు కదా. మళ్ళీ బీసీలు 60% ఉన్నప్పుడు 42% ఏనికేంది? రాష్ట్ర అధ్యక్షులు మన రామచంద్రరావు అన్న గారు అంటారు చట్టం పరంగా ఎన్నో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టికల్ 370కి ఇబ్బంది లేదు, త్రిబుల్ తలాక్ ఇబ్బంది లేదు, అదేవిధంగా అంత పెద్ద కాశ్మీర్ ఇబ్బంది కదా 370, దాన్ని సింపుల్గా చేశారు కదా. అనేక అంశాల మీద మీరు ఇన్ని తీసుకొచ్చినప్పుడు కేవలం బీసీల దగ్గరికి వచ్చే వరకే చట్టపరమైన మీకు అంశాలు వస్తున్నాయి కాబట్టి చట్టంగా కూడా ఇబ్బంది లేకుండానే చెప్పినాం కదా మేము. జాతీయ స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ చేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇంద్ర సహాని కేసులో 50% సీలింగ్ ఉంది, అది దాటొద్దు అంటారు. అదే ఇంద్ర సహాని కేసులో, ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనము జడ్జి 1, జడ్జి 3, జడ్జి 5 వారు క్లియర్గా చెప్పారు ప్రత్యేక పరిస్థితుల్లో బీసీల జనాభా తగ్గట్టు వారు కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే కదా ఆ రోజు 1994లో మన జయలలిత గారు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 9th షెడ్యూల్లో పెట్టారు. 9th షెడ్యూల్ అంటే ఏంది? ఏ అంశాన్నైనా 9th షెడ్యూల్లో చేరిస్తే కోర్టు దాని పరిధిలోకి తీసుకోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో ఏం చేసినా కోర్టు అన్నింటిలో ఇన్వాల్వ్ అయితే సుప్రీంకోర్టు, కానీ 9th షెడ్యూల్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి దానికి చేర్చుకోవద్దంటారు. ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ కన్నా పెద్ద ఇబ్బంది అయితే కాదు కదా ఇది. స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయాలి, ఓబీసీ జనాలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు అణచివేయబడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11-12 సంవత్సరాలు గడుస్తున్నా బీసీలపైన ఎందుకు ఇళ్లకు? ఇప్పుడు మన బండి సంజయ్ అన్న గారు అంటారు ముస్లిమ్స్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపమని నేను ఆమోదించుకొస్తా అంటాడు. ఈడబ్ల్యూఎస్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. ముస్లిమ్స్ అనేది కేవలం ఒక సాకే. చలో మీకు నిజంగా ముస్లిమ్స్ వద్దనుకుంటే పార్లమెంట్లో బిల్లును తెచ్చుకొని ఎన్ని విధాలుగా సవరించుకోవచ్చు. పార్లమెంట్లో మన ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు ఉందో ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశించి ఆ చర్చ జరిగేటప్పుడు ఏదైనా చేంజెస్ చేసుకోండి. మేము కేవలం 42% బీసీ హిందువులకే ఇవ్వదలుచుకున్నాము, హిందూ బీసీలకే మేము ఇస్తామని చెప్పి క్లియర్గా ఒక ఆర్డినెన్స్ ఇవ్వండి. ఎవరైనా వద్దంటారా మిమ్మల్ని? అంటే మా దగ్గరికి వచ్చేవరకే భారతదేశంలో 70 కోట్ల ఉన్న బీసీల దగ్గరికి వచ్చేవరకే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అయితే ఈ బీసీ రిజర్వేషన్ పైన ప్రతి పార్టీలో 2 వైఖరులు కనిపిస్తుంది, ప్రతి పార్టీలో 2 మాటలు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు రామచంద్రరావు గారి గురించి కావచ్చు, బండి సంజయ్ గురించి మాట్లాడాం. ఇంతకుముందు బీఆర్ఎస్ దగ్గరకు పోతేనేమో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా 42% రిజర్వేషన్ మాకు ఓకే, 9th షెడ్యూల్లో చేరుస్తారని. ఇంకో పక్క కల్వకుంట్ల కవిత గవర్నమెంట్ తీసుకున్న సరైన డెసిషన్ అనే సంబరాలు. ఏంటి అసలు ప్రతి పార్టీకి 2 వైఖరుల? 2 కాదు 10 వైఖరులు ఉన్నాయి. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే 9th షెడ్యూల్లో పెట్టాలి, రేవంత్ రెడ్డి పెడతారు 9th షెడ్యూల్లో. రేవంత్ రెడ్డికి 9th షెడ్యూల్కి ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్రంలో పరిధి అధికారంలో ఉన్న ఎవరు? నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి సరే నిజంగా వీళ్ళు ఏమంటారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోలేదు కాంగ్రెస్ అనుకోరి, మళ్ళీ మీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గారు కనీసం నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాసిర్రా? కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇది 9th షెడ్యూల్లో పెట్టండి, ఇది న్యాయమైన ధర్మమైన బీసీలకు రావాల్సిన వాటా అని చెప్పి వారు ఒక లేఖ రాయొచ్చు కదా. లేదా మీ పార్టీ తరఫున ఒక ధర్నా పెట్టచ్చు కదా. మేము మొత్తం దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఇన్వైట్ చేసాం, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీని కూడా. మేము మొన్న ఢిల్లీలో ఒక ప్రత్యేక రైలు తీసుకొని పోయినాం తెలంగాణ నుంచి. అత్యంత పెద్ద మీటింగ్ పెడితే కనీసం బీఆర్ఎస్ వాళ్ళు అటెండ్ కాలే. మీకు వీళ్ళతో రావడం ఇష్టం లేదు. కనిమోజీ గారు అటెండ్ అయ్యారు, స్టాలిన్ గారు సిస్టరు, అదేవిధంగా సుప్రియా సూలే గారు అటెండ్ అయ్యారు. దేశంలో ఉన్న 16 పార్టీల రాజకీయ నేతలు అందరూ అటెండ్ అయ్యారు. అందరూ కూడా ఏకపక్షంగా 9th షెడ్యూల్లో పెట్టమంటున్నారు. ఇప్పుడు తమిళనాడు నుంచి కనిమోజీ గారు చెప్పారు కూడా క్లియర్గా ఏ విధంగా మా రాష్ట్రం చేసుకుంది, ఈ విధంగా సాధించవచ్చు అని మేము కూడా ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నాం. 9th షెడ్యూల్లో పెట్టడానికి వీళ్ళకి అసాధ్యం అంటారు కదా. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటోడే నాయకుడు. ఇప్పుడు 370 కూడా అసాధ్యమే అన్నారు.
త్రిబల్ తలాక్ కూడా అసాధ్యమే అన్నారు. అంటే దేనికి చట్టమైన మీకు ఇబ్బంది లేదు, కేవలం బీసీల అంశం మీద ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా ఒక మాట లేదు. ఇప్పుడు లక్ష్మణన్న గారు ఓ మాట చెప్తారు, ఇక్కడ ఇంతకుముందు ఏమన్నారు అంటే ఇదే బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు కేంద్రం పైన ఉట్టిగానే అబాండాలు వేస్తారు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళకేం పని లేదు పాట లేదు, రాష్ట్రంలో జీవో తీసుకొని చేసేయచ్చు అన్నారు. సరే పోనీ అని చెప్పి మన అందరూ ఒత్తిడి ద్వారా ఆయన జీవో తీయనికి ఆర్డినెన్స్ సిద్ధమైతే ఇది కోట్ల కొట్టేస్తారు, తెల్లారి చింపేస్తారు, మర్నాడు వీకేస్తారు. మరి ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మా చుట్టం కాదు, కాంగ్రెస్ పార్టీ మా చుట్టం కాదు, బీజేపీ కూడా మా చుట్టం కాదు. ఇది బీసీల బతుకుల భవిష్యత్తుకు ఆధారపడింది కాబట్టి బీసీల రాజకీయ రంగానికి, విద్యా రంగానికి, ఉద్యోగ రంగానికి భారతంలో బీసీలన్నింటిలో డెవలప్ అయితేనే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ బీసీల బతుకులు 70 కోట్ల జనాభా బీసీలది, ఇక్కడ 2.5 కోట్ల జనాభా బీసీల బతుకులు ముడిపడింది. కాబట్టి ఏ విధంగా చేయాలి? ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పే అనుకుందాం, మీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి, ఇంకో మీరు ఈ విధంగా బిల్లుని చేశారు, ఈ మార్పులు చేసి పంపించండి, మేము ఆమోదిస్తాం, దీన్ని 9th షెడ్యూల్లో పెడతాం. వాళ్ళు అంటలేరు అట్లా, ఇది తప్పు అది తప్పు అని చెప్పి ఎంతసేపు రాజకీయ నెపంతో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్ వాళ్ళు అయితే మరి జోక్ చేస్తున్నారు, బీజేపీని కూడా తిట్టలేదు, డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళనే తిరుగుతున్నారు వీళ్ళు. 9th షెడ్యూల్లో కాంగ్రెస్ ఎట్లా పెడుతుందండి? 9th షెడ్యూల్ అధికారంలో వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంటే వీళ్ళు పెడతారా? న్యాయంగా ధర్మంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని పెట్టాలి, ఒక రాష్ట్రం కాదు. ఇప్పుడు సరే ఇదంటే ముస్లింస్ని కలిపిర్రు, మేము ఇయ్యమని బండి సంజయ్ గారు అన్నారు, రామచంద్రరావు గారు అంటారు కదా, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సంజయ్ గారి చేతిలో నిర్ణయం ఉందా లేదంటే కేంద్రం చేతిలో నిర్ణయం ఉందా? అంటే బండి సంజయ్ అనే ఒక కేంద్ర మంత్రి మాత్రమే మేము ఇయ్యం ముస్లింలు అని అనడం ఎంతవరకు రైట్ అనిపిస్తుంది ఆ స్టేట్మెంట్? ఇక వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే బీసీల భవిష్యత్తు గురించి నిజంగా బండి సంజయ్ ఆలోచిస్తున్నారు అనుకో. ఆలోచిస్తలేడు, బండి సంజయ్ ఆలోచిస్తలేడు. ఎందుకంటే నిజంగా బీసీల గురించి ఆలోచించేది ఉంటే ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పినట్టు సవరణ చేసి హిందూ బీసీలకు ఇస్తాను ఇమీడియట్ తీసుకురావచ్చు. మాకు క్రిమిలేయర్ని తీసేయమంటాం. ఇంతెందుకు వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు కదా ఈ రోజు వరకు. రాజీవ్ ఫెలోషిప్లు దేశమంతా కలిసి మాకు 1600 ఫెలోషిప్లు ఇస్తే ఏడ చదువుకుంటారు పిల్లలు? దేశమంతా ఎంత డెవలప్ అవుతుంటే మీ బర్త్డేకు దాదాపు 20,000 సైకిళ్ళు పంచిర్రు, మళ్ళీ మా బీసీలకు 20,000 ఫెలోషిప్లు అని ఉండొద్దా? అంటే మాకు విద్యారంగంలో అన్యాయమే, ఉద్యోగ రంగంలో అన్యాయమే, చట్టసభల్లో అన్యాయమే, లోకల్ బాడీస్లో కూడా సర్పంచ్ కానీ పరిస్థితి తీసుకొస్తున్నారు. వీళ్ళు క్లారిటీ లేదు. ఇక వైపేమో బీఆర్ఎస్ చేసిందే వాళ్ళు 34% నుంచి 18% పడేసిందే వాళ్ళు కూడా క్లారిటీ లేదు వాళ్ళకు కూడా. అంటే దీన్ని ఎంతసేపు రాజకీయంగా కోణాన్ని ఆలోచిస్తారు తప్ప బీసీల బతుకులు మార్చే విధంగా ఇది బీసీలకు అవసరమైన బిల్లు అని మాత్రం వీళ్ళు ఆలోచిస్తలేరు.